హలో నమస్తే ఫ్రెండ్స్. ఈరోజు మీ ముందుకు ఎక్స్ప్రెస్ బస్ అశోక్ లైలాండ్ బస్ ద్వారా మీ ముందుకు వచ్చాను. వెల్కమ్ టు ఏపీఎస్ఆర్టీసీ. మదనపల్లి నుండి తిరుపతి వెళ్ళేటువంటి బస్సు అశోక్ లైలాండ్ బస్ అనమాట. నేను కూడా ఇది బస్ మోడ్ అనేది కొనుక్కోవడం జరిగింది. 300 రూపాయలు పెట్టి ప్లే విత్ టోకెన్ అనేది ఇతని దగ్గర తీసుకోవడం జరిగింది. చూడండి, ఇప్పుడు మనము ఊరు నుండి ఒక ఊరికి వెళ్తున్నాము. ముందు ప్యాసింజర్లు అనమాట ఎక్కుతున్నారనమాట. తర్వాత రెండు దగ్గర పెట్టుకున్నారనమాట. ఇది స్కిప్ చేస్తే స్కిప్ వెళ్ళిపోతుంది అనమాట. చూడండి, తిరుపతికి వెళ్తుందంటే మదనపల్లి, కలిగిరి, పీలేరు నుండి బాకరాపేట మీదుగా తిరుపతికి వెళ్తుంది. అక్కడి నుంచి మళ్ళీ మనం ప్రయాణం అనేది మొదలైందనమాట. చూడండి, మనం రైట్కి వెళ్తున్నాం కాబట్టి రైట్ ఇండికేటర్ అనమాట. తర్వాత రైట్ ఇండికేటర్ కూడా వేయాలన్నమాట. చూడండి, మనకి రియల్ ఎస్టేట్లో మనకి నార్మల్ అనేది వెళ్తున్నాయి చూడండి. ముందర మనకి వెహికల్ అనేది ఆగుంది అనమాట. మనం లెఫ్ట్ అన్నది రైట్లో మనకి వెహికల్ అనేది వస్తుంది అనమాట. ఇప్పుడు ఎల్లో వచ్చింది, తర్వాత వెంటనే గ్రీన్ అనేది అవుతుంది కాబట్టి గ్రీన్ మనం లెఫ్ట్ మనకి చేసుకోండి. చేస్తున్నట్టు ఇక్కడ కార్ వాష్ ఉంది, మనకి మోసం లేదన్నమాట. దీనికి ఇప్పుడే బస్ అనేది రిపేర్ చేయించుకోవచ్చు అనమాట. దీంట్లో రిపేర్ నుండి బయటకొచ్చిందంటే మనకు కావాల్సినటువంటి బస్ అనేది రిపేర్ చేయించుకోవచ్చు. వెహికల్ అనేది బైక్ అతను మన ఉద్దేశం. మనం ఇక్కడ ఏమంటే అలాగనుకోవాలి, మనం డ్రైవింగ్ అనేది నేర్చుకోవాలి. కావాలంటే మీరు కూడా నేను యూట్యూబ్ ఛానల్లోకి వెళ్ళి 300 రూపాయలు వాట్సాప్ ద్వారా పెట్టినట్లయితే మీరు కావాల్సి కొంచెం షాపింగ్ చేసి మీరు కావాలంటే కొనుక్కోవచ్చు అనమాట. మనకి డే అనేది ఎండింగ్ అవుతుంది అనమాట. నైట్ మొదలవుతుంది అనమాట. లైటింగ్ అనేది తగ్గిపోతుంది అనమాట. ఇది డిపో ఒకసారి లోపలికి వెళ్ళి వచ్చామండి. ఇది ఆల్రెడీ వెళ్ళాము, కానీ ఒకసారి చూస్తే చూపించాలనేసి ఉద్దేశంతో ముందుకు వెళ్ళి ఎలాగుంది సూపర్గా ఉందండి. మనకి లొకేషన్ సరే రిటర్న్ అవుతుంది. ఇదండి బస్ పార్కింగ్ కూడా ఎలాగుందో మనం వర్క్ తీసుకోవాలన్నా కూడా తీసుకోవచ్చు. దీనికి డీజిల్ 53 లీటర్లు ఉందన్నమాట. మనకి 90 నిమిషాలు అంటే బస్ కండిషన్ ఉంది. 90 నిమిషాలకి కండిషన్లో ఉంది. బస్ అనేది బాగా ఉంటుంది, కూర్చొని ఉంటుంది. ఇక్కడ గ్రీన్ లైట్ పడింది కాబట్టి చక్కగా వెళ్ళిపోవచ్చు. మనము ఇది డ్రైవింగ్ మోడ్ అనమాట. లోపల క్యాబిన్ అనమాట. ఇది కెమెరా టూ ద్వారా మనం రికార్డ్ చేయొచ్చు అనమాట. మనకి డ్రైవింగ్ సీట్ ముందే మనకి లెఫ్ట్లోనే ఒక మ్యాప్ అనేది కనపడుతుంది. మామూలుగా అయితే పైన కనపడేది, కానీ ఇప్పుడు మనకి లోపల కనపడుతుంది చూడండి. చూడండి, మనం రియల్గా వెళ్తున్నటువంటి ఫీలింగ్ వచ్చింది చూడండి. లోపల క్యాబిన్లో మనకి పూలదండ కూడా వేలాడుతుంది అనమాట. మన డ్రైవింగ్ అనేది అటు ఇటు ఎగుతూ ఉంది. ముందు వెహికల్స్ ఉంటున్నాయి చూడండి. మనము ఎక్కువ డ్యాష్ లేదనమాట. ఇప్పుడు వెహికల్ అనేది డ్యాష్ ఇచ్చేవాళ్ళం, కానీ బ్రేక్ వేసేయడం జరిగింది. తర్వాత కెమెరా 3లోకి చూసాం చూడండి. ఇది కెమెరా 3 ద్వారా ముందర ఆటో కూడా మనల్ని ఓవర్టేక్ చేస్తున్నాం అనమాట. చేద్దాం మనం కూడా కెమెరా 3 ద్వారా మీకు వీడియో చేయించాలనే ఉద్దేశంతో చేయించాను. కెమెరా 3 ద్వారా ఇలా ఉంటుంది అనమాట వెహికల్ అనేది. మనకి ఇక్కడ చూడండి, బస్ కూడా ముందరికి వెళ్ళొచ్చు. నేను చూడండి, మనకి బస్సు అనేది ఇట్లా వస్తుంది అనమాట. మనం ఎలాగైనా ఇక్కడ
వెనక్కి వెళ్ళిపోయాము. రైట్ అనుకున్నామండి. అలాగే మనకి పెట్రోల్ మనకు అవసరం లేదు. పెట్రోల్ మనకి 50 లీటర్లు ఉంది కాబట్టి మనకి పెట్రోల్ అనేది అవసరం లేదు. మనం ఇవన్నీ కావాల్సిందన్నమాట. ముందర వెహికల్ అనేది మళ్ళీ కెమెరా 3 ద్వారా మనం ఎలా కావాలంటే అలాగా మనం స్క్రీన్ అనేది పెట్టుకోవచ్చు. నెట్ వచ్చినట్లుందనమాట. మామూలుగా రాదు. కానీ ఎందుకో వచ్చేసిందనమాట. నెట్ వచ్చేటప్పుడు కొద్దిగా అంటే నేను కెమెరా యూజ్ అనేది సరిగ్గా కనపడట్లేదనమాట. ఇక్కడ అయిందది. కొన్ని గుద్దేయగలను. కానీ ఎందుకు గుద్దడం? ఇదంతా మనం ఎలా కట్ చేసాము. ఫుల్ తప్పించాము. ఇవన్నీ తప్పించామనమాట. ఓకే ఫ్రెండ్స్. తర్వాత కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్. మీకు కావాలంటే మెసేజ్ చేయండి. ప్లే యూట్యూబ్ ఛానల్ ద్వారా. బాయ్ ఫ్రెండ్స్.